హలో గైస్, నిన్న ఎపిసోడ్ చూశాక నాగార్జున గారు హోస్టింగ్ ఫైర్ అని అనిపించిందా, లేకపోతే తుస్సుమని చల్లారిపించారని అనిపించిందా? కామెంట్ చేయండి. నాకేమనిపించింది ఈ వీడియోలో మాట్లాడుతాను. అంతేకాకుండా ఇప్పుడు ప్రోమో 1 అయితే వచ్చింది సండేది. సో ఏం జరగబోతుంది, ఓ 2-3 అప్డేట్లు అయితే ఇస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా పేరున థ్యాంక్స్ చెప్పుకోవాలి మీ అందరికీ. 10,000 సబ్స్క్రైబర్లు అయితే కొట్టేశాం గైస్ మనం. ఎక్కడ 0, ఎక్కడ 10,000, ఎలా వచ్చేసాను రా బాబు అని అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అంటే అంత ఈజీగా ఏం వచ్చేలేదులేండి, చాలా కష్టపడ్డాను. కనబడినంత ఈజీ అయితే కాదు యూట్యూబ్. చాలామంది చూసి అనుకుంటారు వీడియోలు చేసి డబ్బులు అంత ఈజీ కాదు భయ్యా. ఈ జర్నీలో నేను నడిస్తే తెలిసింది నాకు ఆ బాధ ఏంటో. 10,000 కొట్టడానికి నేను నరకం చూశాను. సో ఇంకా ఒక్కొక్క మెట్టు పైకి వెళ్తూ ఎదుగుతూ వెళ్ళాలని నాకు చాలా ఆశగా ఉంది. మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా ఆశ తీరిపోద్ది. దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఎవరెవరైతే ఇప్పటి వరకు చేసుకోలేదో, చేసుకున్న వాళ్ళందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇంతకన్నా నేను మీకు చెప్పలేను. సో వీడియోలోకి వెళ్ళిపోతే, నిన్న ఎపిసోడ్ నాగార్జున గారు అంత ఫైర్ చూపించలేదేమో అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది భయ్య. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన మెయిన్ టాపిక్ పిఠాపురం అంకుల్. ఆయన వచ్చి కళ్యాణ్కి తనూజకి నిజంగా ఎలా చెప్పారంటే వాళ్ళిద్దరు ఇంక విడిపోరు భయ్య. విడిపోయే ప్రసక్తే లేదు. ఎలా అయిపోయిందంటే పరిస్థితి, ఇప్పుడు బిగ్ బాస్ ఎలాంటి ప్లాన్ వేసాడంటే, అరే ఎలాగైనా కళ్యాణ్కి తనూజకి కంటెంట్ వస్తుంది, భలేగా వస్తుంది, వీళ్ళిద్దరికి ఎలాగైనా కలపాలి, వీళ్ళిద్దరి నుంచి ఇంకా కంటెంట్ మనం పెండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ సీజన్ 9లో లవ్ కంటెంట్ అనేది లేదు భయ్య. మీరు గమనిస్తే ప్రీవియస్ సీజన్స్లో లవ్ టైప్లో మనకి ప్రోమోలు కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, లవ్ మ్యూజిక్లు ఎట్టుకొని ప్రోమోలు, ఎపిసోడ్లు, లవ్ కంటెంట్లు వచ్చేవి బిగ్ బాస్లో ప్రీవియస్ సీజన్స్లో. ఈ సీజన్లో ఎటైపోయిందంటే, అఫ్కోర్స్ అటుపక్క డీమన్ పవన్, రీతు ఉన్నారు. కానీ బిగ్ బాస్ టీం ఏం చేశారంటే, బయట ఆడియన్స్ అందరూ ఈ డీమన్ పవన్ది, రీతుది ఫేక్, వీళ్ళు క్రింజు, వీళ్ళు యాక్టింగ్లు అది ఇది అని చెప్పి కావాలనే చేస్తున్నాడు బయట చాలా మందికి అనిపిస్తుంది. సో ఇలా అనిపించడం, ఆడియన్స్కి ఆల్రెడీ అది ఫేక్ లాగా అనిపిస్తుంది, ఇంక మనం ప్రోమోలు వేసి ఏం చేస్తాం అని చెప్పి బిగ్ బాస్ కూడా అంత పట్టించుకోలే. వాళ్ళిద్దరిది ఒక ప్రోమోలు వేయడం కానీ లవ్ కంటెంట్ తీయడం అలా ట్రై చేయలే. కానీ ఇక్కడ అన్ఫార్చునేట్లీ కళ్యాణ్ది తనుజది మొన్న రీసెంట్గా ఏమైందంటే, మీరు గమనిస్తే తనుజ కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత కళ్యాణ్ వెక్కి ఏడ్చాడు. వెక్కి ఏమో మరి. సో ఏడ్చాడు. అంత దారుణంగా ఏడ్చిన తర్వాత తనుజ మళ్ళీ ఆ మెడికల్ రూమ్ నుంచి వచ్చిన తర్వాత కూడా లైట్లు ఆపేసి పడుకోమన్నప్పుడు కళ్యాణ్ వెళ్ళి తనుజ పడుకున్న బెడ్ మీద కూర్చొని తనుజ చేయి పట్టుకోవడం, తర్వాత తనుజ ఏమో ఎందుకు ఏడ్చో అని అడగడం, కళ్యాణ్ ఏమో నేనేమో దానికి ఏడలేదు, నేను ఓడిపోయినందుకు ఏడ్చాను అది ఇది అని అనడం, చెప్తావో చెప్పడానికి తనుజ మళ్ళీ క్యూట్గా అడగడం, కళ్యాణ్ ఏమో నేను సేవ్ అయితే చెప్తాను ఇప్పుడు పొజ్జో అని అనడం. ఇదంతా అబ్సల్యూట్ సినిమా భయ్య. ఒక్క సినిమా వేయొచ్చు, అంత బాగా పండింది ఇది. స్క్రీన్ మీద అంత బాగా పండింది. చూసినోడికి ఎవరికైనా అరే అనేసి ఒక టైప్లో స్మైల్ వస్తుంది, మొహమ్మద్ చిరునవ్వు వస్తుంది తెలియకుండానే. ఎంతమంది కలిగొచ్చింది. సో బిగ్ బాస్ దీన్ని పసిగట్టాడు. ఏం చేద్దాం అనుకున్నారంటే, అరే ఇంత బాగా వస్తుంది వీళ్ళిద్దరిది, ఎలాగైనా సరే వీళ్ళ నుంచి ఇంకా పెండాలి అని చెప్పేసి పిఠాపురం అంకుల్ని మాట్లాడడానికి ఛాన్స్ ఇచ్చి ఫుల్గా మాటలు కక్కించేశారు. లేకపోతే అంతలా చెప్తుంటే ఇంకా ఆపలేదంటే బిగ్ బాస్ టీంకి కూడా కావాల్సింది అదే, కళ్యాణ్కి తనుజకి కలపాలి. వీళ్ళు కలిస్తే చాలా కంటెంట్ వస్తుందని బిగ్ బాస్ టీంకి అర్థమైంది భయ్య. అందుకే పిఠాపురం అంకుల్కి ఆ ఛాన్స్ ఇచ్చారు. ఆయన మామూలుగా చెప్పలేదు, కళ్యాణ్ గారు మీరు తోపు, మీరు సెలబ్రిటీ అయిపోయారు. సెలబ్రిటీ అని దేనికి అన్నారంటే, మొన్న సంజన రీసెంట్గా అన్నారు కదా, నువ్వు సెలబ్రిటీ చుట్టూ తనుజ చుట్టూ తిరిగితే నీకు పేరు వస్తుంది అని చెప్పి నువ్వు తనుజ చుట్టూ తిరిగావని చెప్పి. సో సంజన గారు అక్కడ అవమానించిన దానికి ఇక్కడ ఈ పిఠాపురం అంకుల్ గట్టిగా ఇచ్చారనమాట, మీరే సెలబ్రిటీ, మీరే తోపు, మీరు కంగారు పడకండి అని చెప్పేసి. నెక్స్ట్ లెవెల్ అంతే, సూపర్ అనిపించింది నాకు. అండ్ అంతేకాకుండా తనుజ గారి గురించి కళ్యాణ్కి ఎక్కడో చిన్న నెగిటివ్ సైడ్ ఎక్కడో దాక్కుని ఉండిపోతే దాన్ని చెరిపిశారనమాట. ఏంట్రా అంటే, తనుజ గారు, కళ్యాణ్ గారు మీరు అస్సలు ఆలోచించకండి, ఎవరేం చెప్పినా పట్టించుకోవద్దు. తనుజ గారు మీ తరపున ఎంతమంది బ్యాడ్గా చెప్పినా చాలా స్టాండ్ తీసుకున్నారు. అండ్ తనుజ గారు మీకు కూడా ఒకటి చెప్పాలి కళ్యాణ్ గురించి. కళ్యాణ్ మొన్న రాత్రి సాయితోని రాముతోని కూర్చొని మీ గురించి చాలా గొప్పగా చెప్పాడని చెప్పి. ఇద్దరికి ఏమన్నా కలిపేసేవారు ఆ స్వామి, తప్పుగా అనుకోవద్దు. అతను మాత్రం నిజంగా సూపర్ అనిపించాడు, భలే మాట్లాడాడు అతను ఎవరో కానీ. సో మొత్తానికైతే ఎరగదీస్తారు. వీళ్ళిద్దరు ఇంక విడిపోరు భయ్యా, అస్సలు విడిపోరు, సమస్య లేదు. ఇప్పుడు పరిస్థితి ఎలాగుందంటే, కళ్యాణ్ ఆ రోజు ఏమన్నాడు తనుజకి, నేను సేవ్ అయితే చెప్తా అన్నాడు. సేవ్ అయితే చెప్తా అంటే ఎలిమినేట్ అయిపోతాడని టెన్షన్ ఏమైనా ఉందా కళ్యాణ్కి? ఉన్నట్టుంది. సో బిగ్ బాస్కి వాళ్ళకి ఇష్టం లేదు. అదేంటి సేవ్ అయితే చెప్తాను అని సార్ అనడం, సేవ్ అవ్వడం ఏంటి, టాప్ 1 టాప్ 2లో ఉంటాడు ఓటింగ్లో. అంత టాప్లో ఉన్న వ్యక్తికి తెలియాలి, తన స్టామినా తనకు తెలియాలి, తనుజతో కలవాలని చెప్పి ఫస్ట్ సేవ్ చేశారు భయ్య. నిన్న సాటర్డే ఎపిసోడ్లో కళ్యాణ్ తప్ప ఎవరిని సేవ్ చేయలేదు, ఫస్ట్ కళ్యాణే సేవ్ అయ్యాడు. ఎపిసోడ్ ఇంక అక్కడితో ఆపేశారు. సో ఇక్కడ బిగ్ బాస్ చేయాలనుకుంటున్న ప్రయత్నం ఏంటంటే,
కళ్యాణ్ బాబు నువ్వు ఎలిమినేట్ అవుతావని టెన్షన్ పడక బాబు, నీ ఓటింగ్ బాగానే ఉంది, నువ్వు ఆ తనుజతోని బాగానే ఫ్రెండ్షిప్ చేసుకోని ఆయన అని అనేసి స్క్రీన్ మీద పండుతుంది మీ ఇద్దరిది అని. సో బిగ్ బాస్ టీం అదే చెప్పాలనుకుంటున్నారు. కళ్యాణ్కి అది ఎలిగి ఉంటుంది బల్బు. అండ్ ఇంకోటి ఏంట్రా అంటే బిగ్ బాస్ టీము వదలరు, అస్సలు వదలరు. ఏదైనా చిన్న దొరికితే తెలుసు కదా మన బిగ్ బాస్ టీము. నాగార్జున గారు ఈరోజు సండే కన్ఫెషన్ రూమ్లో కళ్యాణ్ పిలిచి, కళ్యాణ్ నువ్వు సేవ్ అయితే తనుజకి ఏదో చెప్తానన్నావు కదా, అదేంటో చెప్పమ్మా కొంచెం అని అనేసి వదలరు. సార్ ఏం లేదు సార్, ఏం లేదు సార్ అని చెప్పి కళ్యాణ్ ఎంత చెప్తున్నా చెప్పు అలా చెప్పడు అనమాట. మొత్తానికి ఎలా చెప్తాడు, అది ఒకవేళ పర్సనల్ అయితే సిగ్గేస్తుంది కదా కొంచెం నాగార్జున గారి ముందు గట్ట చెప్పడానికి. సో అది చూద్దాం మండే కానీ ఎప్పుడైనా చెప్తాడేమో ఎపిసోడ్ అయ్యాక తనుజతోనే. అది నాకు తెలుసుకోవాలని ఇంట్రెస్టింగ్ ఉంది, ఏముందనేసి. మీకు కూడా ఉందా? ఇంట్రెస్టింగ్గా ఉంటే లైక్ చేయండి ఒకసారి, నేను కూడా చూసి తెలుసుకుంటాను ఎంతమందికి నాలాగా అనిపిస్తుంది అనేసి. సో కళ్యాణ్కి అయితే కన్ఫెషన్ రూమ్ పిలిచి అలా చేస్తారనమాట. మొత్తానికైతే భయ్యా వీళ్ళిద్దరిది పండుతుంది భయ్యా కంటెంట్. నా పర్సనల్గా నాకైతే మాత్రం వీళ్ళిద్దరిది నచ్చుతుంది. అది ఫ్రెండ్షిప్ అవనివ్వచ్చు, ఏదైనా అవనివ్వండి, వీళ్ళిద్దరూ ఉంటే ఒక పాజిటివ్నెస్ వస్తుంది. సో నాకు అది వర్కౌట్ అయ్యింది. మరి చూడాలి వాళ్ళది ఇంకా ఎంతవరకు కంటిన్యూ చేస్తారనేసి. సో నాకైతే అలా అనిపించింది భయ్యా. అండ్ అంతేకాకుండా నిన్న ఎపిసోడ్లో ఇమాన్యుల్ దొంగ గేమ్ ఆడుతూ దొరికిపోయాడు అనేసి ఎంతమందికి అనిపించింది చెప్పండి. ఆ రోజు అంటే మమ్మీ 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 అనుకొని దొంగల ముసుగులో తిరుగుతున్నాడు ఇమాన్యుల్. నాన్న నాన్న అనుకొని తనుజ కనబడిపోయింది, దొరికిపోయింది. ఇమాన్యుల్ దొరకట్లేదు, అంతే. తనుజ దొరికిపోయిన దొంగ, ఇమాన్యుల్ దొరకని దొంగ. అంటే ఏంటి మమ్మీ 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 అనుకొని ఇమాన్యుల్ నేను ఆ రోజే చెప్పా, ఆ రోజు సంజనాని కళ్యాణ్ నామినేట్ చేశాడనే ఇమాన్యుల్కి ఒళ్ళు మండిపోయింది. తనుజని నామినేట్ చేయలేదు, తనుజ కళ్యాణ్ గొడవాడుకుంటారని కదా నేను ఎక్స్పెక్ట్ చేసింది అని చెప్పి ఇమాన్యుల్ సేఫ్ గేమ్ అది. ఒక్క టికెట్ కూడా ఉంచుకోకుండా, అది ఇమాన్యుల్కి తనుజని నామినేట్ చేయాలని ఉంది కూడా, ఉన్నా కూడా ఒక్క టికెట్ కూడా ఉంచుకోకుండా కళ్యాణ్ నామినేట్ చేస్తాడు అన్నాడు. సో వాళ్ళు తేల్చుకుంటారు, మనం ఎందుకు చెడ్డ అయిపోవడం అని చెప్పేసి కళ్యాణ్ టికెట్ ఇచ్చాడు. కళ్యాణ్కి టికెట్ ఇచ్చాడు ఇమాన్యుల్. అది దొరికిపోయాడు. నిన్న నాగార్జున గారు మొత్తానికి ఎట్టకేళ్ళకు అబ్బా సాయిరామ్ అనిపించారు. ఎందుకంటే ప్రతి వారం ఇమాన్యుల్ నువ్వు తోపు, ఇమాన్యుల్ నువ్వు కేక, బిగ్ బాస్ సీజన్ నీ వల్లే నడుస్తుంది, నువ్వు ఎంటర్టైన్మెంట్తో ఇలా పొగిడేస్తే ఇంక ఇమాన్యుల్ ఎప్పుడు గేమ్ ఆడతాడు. సో మొత్తానికి నిన్నైతే నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు, నువ్వు సేఫ్ గేమ్ ఆడుకు అని చెప్పి ఎక్స్పోజ్ చేస్తారు నాగార్జున గారు. కేక పుట్టించారు అనమాట. సో ఇమాన్యుల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడని ఎప్పటి నుంచో చెప్తున్నాను నేను. సో అదనమాట సంగతి. మీకేమనిపించిందో దీని మీద అది కూడా కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంకా మెయిన్ మనం మాట్లాడుకోవాల్సింది సంజన గారి గురించి, మాధురి గారి గురించి. వీళ్ళిద్దరు ఎలా తయారయ్యారంటే, ముఖ్యంగా ముందు సంజన గారి గురించి మాట్లాడదాం. అసలు ఈవిడేంటో నాకు అర్థం కాదు. క్లాస్ అంటారు, స్టాండర్డ్ అంటారు, ఏమేమో అనేసి మాటలనేసి నాగార్జున గారు వీడియో ప్లే చేసి అక్కడ క్లాస్ అని అన్నారు కదా, స్టాండర్డ్ అని అన్నారు కదా, అందులో తప్పు ఏమైనా ఉందా అని అనేసి అడుగుతారు. ఏంటి తప్పే కదా, మాది ఆ క్లాస్ కాదు, మాది ఆ స్టాండర్డ్ కాదు, మేము ఆర్టిస్టు అని అంటే ఏంటి? అక్కడ క్లియర్గా చిన్న చూపు చూస్తున్నారని అర్థమవుతుంది కదా. ఎంత దారుణమైన హోస్టింగ్ అంటే నిన్న నాగార్జున గారు ఎపిసోడ్లు చూడలేదు భయ్యా, అది మాత్రం నాకు 100% తెలిసిపోయింది. నాగార్జున గారు ఎపిసోడ్లు చూడకుండా వచ్చి బిగ్ బాస్ టీం ఏం చెప్తే అది అక్కడ నించొని చెప్పేస్తున్నారేమో అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. లేకపోతే సంజన గారు అంత క్లియర్గా క్లాసు, స్టాండర్డ్ అన్న పదాలు అంత క్లియర్గా నాకు తప్పు అనిపిస్తున్నాయి. మీలో ఎంతమంది తప్పు అనిపించే కింద కామెంట్ చేసి చెప్పండి. నాకైతే ప్యూర్లీ రాంగ్ వర్డ్స్ అనే నాకు అనిపిస్తుంది. మళ్ళీ దివ్య అని అంటున్నారు, దివ్య నువ్వు బయటకు వెళ్ళి రాంగ్గా చెప్పావు కళ్యాణ్కి, సంజన ఆ ఉద్దేశంతో అనలేదు అన్నట్టుగా మాట్లాడారు. ఏంటి దివ్య ఎక్కడ రాంగ్గా చెప్పింది? అక్కడ సంజన గారు అన్న మాటలే రాంగ్ కదా. ఏంటి ఇలా చేసి రోస్టింగ్ అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది భయ్య. మీలో ఎంతమంది అలాగ వచ్చిందో కింద జెన్యూన్గా కామెంట్ చేసి చెప్పండి, జెన్యూన్గా. సో ఇక్కడ మాధురి గారి విషయానికి వస్తే ఆవిడ ఇంక మారరు, సంజన గారు ఇంక మారరు, ఆవిడ మాట్లాడుతూనే ఉంటారు. సుమన్ గారిని తొక్కలో క్యాప్టెన్ అన్నారు, అది కూడా చెప్పారు. అండ్ అంతేకాకుండా ఇంకా ప్రతిసారి రోడ్ రోలరు అది ఇది అని అనడం, మళ్ళీ ఇలా దివ్య లావుకుందని అనడం, ఇవన్నీ వీడియోలు ప్లే చేశారు. వీడియోలే బయట ఏదైతే ట్రోల్ అవుతుందో, బయట రివ్యూలు ఏదైతే చెప్తున్నారో అవన్నీ చూసి నేను ఎపిసోడ్లో కుక్కిసారు అంతే. అండ్ ఇంకోటి ఏంట్రా అంటే ఆవిడ ఇంక మారరు, ఆవిడ ఇంకా ఇలాంటి మాటలు ఇంక ఎన్నెన్నో వదులుతూనే ఉంటారు. సో ఇప్పుడు మాధురి గారి విషయానికి వస్తే ఈవిడ జుత్తు పట్టుకొని ఈడ్చి కొడతాను బయట అయితే అని చెప్పేసి రీతును అంత దారుణమైన మాట మాట్లాడితే మళ్ళీ రీతుకు కూడా క్లాస్ పీక్తారు ఈ విషయంలో. అమ్మా నువ్వు చేసిన తప్పు కదమ్మా, మరి మాధురికి అలానే కదా అనిపిస్తుంది, నువ్వు వెన్నుపోటు పొడిచినట్టు నువ్వు డీమన్ పవన్కి ఇస్తున్నప్పుడు ఇస్తున్నానని చెప్పేసి ఇవ్వాలి కదా. ఎందుకు చెప్పాలి, దేనికి చెప్పాలి అసలు? వాళ్ళ ఆ టాస్క్లో దొంగలు రా బాబు, దొంగనా కొడుకులు మీరు క్రూరంగా చాలా కఠినాత్మకంగా ఉంటారు, మీరు దొంగలు అని చెప్పి క్లియర్గా చెప్పాడు. అక్కడ రీతి ఏం చేసింది, డీమన్ పవన్కి ఇచ్చింది, సాయికి ఇచ్చింది, ఇంకా ఇచ్చింది, చాలా మందికి ఇచ్చింది తన మనీ. అందులో తప్పే ఉంది. ప్యూర్లీ మాధురి గారు బోర్డు మీద ఆవిడ కిల్ అని రాశారు కాబట్టే ఆవిడ పగపట్టి రీతు మీద బ్యాడ్ ఒపీనియన్ తెచ్చుకొని ఇన్ని మాటలు అన్నారు, తీర్చి కొడతాను అది ఇది అనేసి. ప్యూర్లీ దానికోసమే. మరి ఆవిడకి సీక్రెట్ టాస్క్ ఇస్తే ఆవిడ చెయ్యాలి కదా, చేయకుండా ఉంటుంది ఏంటి?
ఆ పగ పెట్టించుకొని ఈవిడ మాట్లాడారే తప్ప ఏదో డీమాన్ పవన్కి ఇచ్చావు, నువ్వు మన టీం వాళ్ళకి ఇవ్వలేదు. టీం గురించి అయితే ఆవిడ అలాగ అనలేదు భయ్యా. నాకు క్లియర్గా అర్థమవుతుంది ఆవిడ ప్యూర్లీ ఆవిడ బోర్డు మీద కిల్ అని రాసింది రీతు ఇప్పుడు నాకు నచ్చదు. రీతు మీద నేను పగ తీర్చుకోవాలన్నట్టుగా ఆ కోపం చూపించారు, జుత్తు తీర్చుకొడతానని. దాంట్లో కూడా ఇంకా నాగార్జున గారు రీతుని అంటున్నారు. ఇక్కడ రీతు చేసిన తప్పేటో నాకు అర్థం కావట్లే, అస్సలు అర్థం కావట్లే. సో వీళ్ళు ఈ మాటలు చాలా దారుణంగా వదిలేస్తున్నారు, సంజన అండ్ మాధురి గారు. సో మీకేమనిపించింది? వాళ్ళిద్దరు మాటలు వదులుతున్నారు, అవి కరెక్ట్ మాటల రాంగ్ మాటలు మీరే కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ నేను చెప్పిన మాట ప్రతి ఒక్కటి మీకు కనెక్ట్ అయితే, అవునరా ఇడు భలే చెప్తున్నాడు రా, నాకు అనిపించింది ఇలాగే చెప్తున్నాడు అన్న ఫీలింగ్ మీకు వస్తే ముందు లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉంటుంది బెల్ బటన్, అది నొక్కి ఆల్ అని నొక్కితే మీకు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో వస్తుంటుంది మీ సెల్కి నోటిఫికేషన్. సో ప్లీజ్ చేయండి. ఇప్పుడు ఈరోజు అప్డేట్ల గురించి వద్దాం. ఇప్పుడే మనం ప్రోమో చూసాం కదా, మీరు ఎంతమంది ప్రోమో చూడకపోతే ఒకసారి చూడండి, ఎందుకంటే గేమ్ అయితే అవుతుంది. సో తనుజకి వీళ్ళందరికీ ఒక 4 గేమ్ పెడుతున్నారు కదా. ఆ గేమ్ దేనికంటే అదేంటది ఆ గోల్డెన్ డైమండ్ ఉంది కదా, ఆ డైమండ్ అది మాధురి పవర్ కదా. ఆ పవర్ తనుజ గెలుచుకుంటుంది అనమాట. ఆ టాస్క్లో తనుజయే విన్ అవుతుంది. మీరు ప్రోమోలో చూసారు కదా, ఆ టాస్క్ తనుజయే విన్ అవుతుంది. ఆ పవర్ తనుజకి వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, నిన్న మాధురి గారికి బోర్డులు ఎక్కువ పడ్డాయి కదా, ఏదో పనిష్మెంట్ ఇస్తానని చెప్పారు కదా, ఆ పనిష్మెంట్ తనుజకి అడుగుతారు. తనుజ నీకు 3 చెప్తాను ఆప్షన్లు, మాధురికి నువ్వు పనిష్మెంట్ ఇవ్వు. ఆ 3 ఏంటంటే వీక్ అంతా గార్డెన్ ఏరియా క్లీన్ చేయాలి, వీక్ అంతా బాత్రూమ్ క్లీన్ చేయాలి, నెక్స్ట్ వీక్ డైరెక్ట్ నామినేట్ చేయాలి. ఈ 3 మాధురి గారికి ఏటిస్తావు అని అంటే తనుజ ఫస్ట్ ఏమించుకుంటుందంటే బాత్రూమ్ క్లీనింగ్ ఇస్తానని అంటది. దానికి మాధురి గారు ఏమంటారంటే నేను బాత్రూమ్ క్లీనింగ్ చేయను, గార్డెన్ ఏరియా కూడా క్లీన్ చేయను అని అంటారు. సరే డైరెక్ట్ నామినేషన్ తీసుకోండి అని అంటే తీసుకోవడానికి ఆవిడ ఓకే చెప్పేస్తారు, ఈవిడ కూడా ఇచ్చేస్తారనమాట. సో మాధురి డైరెక్ట్గా నామినేట్ అయిపోతారు. రేపు నెక్స్ట్ వారంకి డైరెక్ట్ నామినేటెడ్ అనమాట, తనుజ చేసేస్తుంది. అది పనిష్మెంట్. సో ఆ పనిష్మెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ యథావిధిగా తెలిసిందే కదా, పిల్ల అట్లా ఆడుతారు. అదే ఫోటో చూపిస్తాను, సినిమా పేరు చెప్పండి, బ్యాక్గ్రౌండ్ చూపిస్తాను, పాట పేరు చెప్పండి, ఇలాంటి సుత్తి గేమ్స్ అన్ని ఆడిపిస్తారు. ఇదంతా అయిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ సేవ్ అయిపోయాక లాస్ట్కి 2 మిగిలిపోతారు కదా. ఆ 2 ఎవరంటే సంజన, రమ్య. వీళ్ళిద్దరూ లాస్ట్కి ఎలిమినేషన్ రౌండ్లో ఉండిపోతారు. వీళ్ళు ఉండిపోయిన తర్వాత తనుజకి లేపి, తనుజ నీకు గోల్డెన్ డైమండ్ ఉంది, నువ్వు గెలుచుకున్నావు. ఆ గోల్డెన్ డైమండ్ పవర్ ఏంటంటే ఎవరినైనా ఎలిమినేషన్ నుంచి సేవ్ చేయొచ్చు. ఎవరిని చేస్తావు? రమ్య అండ్ సంజనాల్లో ఎవరినైనా చేస్తావా? ఎవరిని చేస్తావు అని అంటే తనుజ నేను సంజనాన్ని చేస్తాను సార్ అని చెప్పి యూజ్ చేసేస్తుంది. సో సంజనాన్ని చేస్తుంది అని అనగానే నాగార్జున గారు ఏమంటారంటే ఓకే నువ్వు సంజనాన్ని సేవ్ చేస్తావు కదా, ఇప్పుడు ఆడియన్స్ బట్టి డెసిషన్ ఏమొచ్చిందో చూద్దామని చెప్పి అక్కడ ఏదో సంథింగ్ పెడతారు ఆ సంజనాకి రమ్యకి. అందులో సంజన గారికి గ్రీన్ వచ్చేసి రమ్యకి రెడ్ వచ్చేస్తుంది. సో ఆడియన్స్ కూడా రమ్య వెళ్ళిపోవాలనే డిసైడ్ చేశారు. సో ఇక్కడ తనుజ ఈ పవర్ యూజ్ చేస్తుంది అనమాట. సో ఆ విధంగా రమ్య అయితే ఎలిమినేట్ అయిపోతుంది. మొత్తానికైతే ఎలిమినేట్ అయిపోయారు రమ్య గారు, ఇప్పుడు హౌస్లో లేరు. ఎపిసోడ్ ఎలా క్లోజ్ అయిపోతుంది, ఈరోజు ఆదివారం ఎపిసోడ్ క్లోజ్ అయిపోతూ ఇక్కడ హైలైట్ ఏంటంటే నాగార్జున గారు బాయ్ చెప్పేసి వెళ్ళిపోయిన మరుక్షణం అంటే ఒక 15 నిమిషాల తర్వాత వెంటనే శ్రీజ, హరీష్, మనీష్ వీళ్ళ 3 హౌస్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు హౌస్లోనే శ్రీజ, మనీష్, హరీష్ ఉన్నారు. ఇది 100% అప్డేట్ అనమాట. మీరు ఎపిసోడ్ అయిపోయిన తర్వాత లైవ్ పెట్టి చూసేస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఈరోజు ఎపిసోడ్లో రాబోతున్నారు శ్రీజ, హరీష్, మనీష్. వీళ్ళు 3 ప్రెసెంట్ హౌస్లోనే ఉన్నారు. మిగిలిన వాళ్ళు కూడా వస్తున్నారు. అండ్ రీఎంట్రీలు ఒకరు కాదు 2 నుంచుదాం హౌస్లో అని చెప్పి బిగ్ బాస్ ప్లాన్ వేస్తున్నట్టు తెలుస్తుంది. అండ్ అంతేకాకుండా భరణి గారు, హరీష్ గారు, మనీష్ గారు, శ్రీజ, ప్రియా, ఫ్లోరా ఈ 6 వచ్చి నామినేట్ చేస్తారనమాట. ఇప్పుడు ఉన్న హౌస్ మేట్స్ అందరిలో నామినేట్ చేస్తారు. వాళ్ళందరూ వచ్చి నామినేట్ చేసి మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోతారా, 2 మాత్రమే ఉంచుతారా, లేకపోతే మన చేతికి ఓటింగ్ పెట్టేస్తారా, ఎవరినైనా ఉంచాలనుకుంటున్నారా హౌస్లో అని చెప్పి అలా అడిగితే మాత్రం అఫ్కోర్స్ శ్రీజ ఉండిపోద్ది హౌస్లో, అది డౌటే లేదు. శ్రీజ హౌస్లో రీఎంట్రీ ఇవ్వబోతుంది, కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకొక రీఎంట్రీ ఒకవేళ 2 రీఎంట్రీలు ఉంటే హరీష్ వస్తాడా, భరణి గారు వస్తాడా తెలీదు. బట్ హరీష్ అండ్ భరణి ఇద్దరిని రావాలని చాలా మంది కోరుకుంటున్నారు. మీకు 2 రీఎంట్రీలు కావాలంటే ఎవరు కావాలి కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ కళ్యాణ్ మీద, తనుజ మీద మీ ఒపీనియన్ ఏంటి, ఇమాన్యుల్ మీద మీ ఒపీనియన్ ఏంటి, సంజన, మాధురి మీద మీ ఒపీనియన్ ఏంటి, మీరు కూడా ఒక రివ్యూస్ లాగా కింద కామెంట్ చేయండి. నా పాయింట్ మీ పాయింట్తో మ్యాచ్ అయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై.